మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీ జీవితాన్ని చేంజ్ చేసుకునే ఒక అద్భుతమైన వీడియో మిత్రులారా. ఒక అద్భుతమైన శక్తి, కనిపించని దేవుడికి మనం ఇచ్చే ఒక విన్నపం లాంటిది. మనసులోని ఆవేదనను కడిగేసే అమృతం. పెదవి దాటని మాటకైనా ప్రాణం పోస్తుంది. కమ్మని ఓదార్పునైనా కడవరకు తోడుంటుంది. నమ్మకమే పునాదిగా సాగే ఈ ప్రయాణం కటిక చీకటిలోనైనా చూపుకు ఒక మార్గం. కోటి ఆశల దీపం ఈ ప్రార్థన మిత్రులారా. ప్రార్థన మీ మౌనానికి భాషణ. ఈ ప్రార్థనను గుర్తుపెట్టుకోండి. ప్రార్థనలోని శక్తిని తెలుసుకోండి మిత్రులారా. ప్రార్థన గురించి మీకు ఒక అద్భుతమైన స్టోరీ చెప్తాను, ఒక అద్భుతమైన కథ చెప్తాను మిత్రులారా. అది లాస్ట్ వరకు వినండి, మీకు అర్థమవుతుంది. నేను మీతో మాట్లాడబోయేది చాలా అసాధారణమైన విషయం కాదు మిత్రులారా. చాలా అద్భుతమైన విషయం, మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదే మిత్రులారా, దాన్నే ప్రార్థన అంటారు. మనలో చాలామంది ఇలా అనుకుంటారు, ప్రార్థన చేస్తే నిజంగా ఫలితం వస్తుందా? దేవుడు ఉన్నాడా, వింటున్నాడా? ఇది నిజంగా పనిచేస్తుందా? లేక మన మనసు ఓదార్పు మాత్రమేనా అని అనుకుంటూ ఉంటారు మిత్రులారా. ఈ సందేహాలకు సమాధానం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయే కథ మీకు ఉపయోగపడుతుంది మిత్రులారా. ఈ కథ మీ హృదయానికి తాకే అద్భుతమైన కథ, మీ జీవితాన్ని మార్చే కథ. ఈరోజే మీరు ఈ వీడియో వింటున్నారు అంటే ఖచ్చితంగా మీ హృదయాన్ని తాకుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఈ కథ లాస్ట్ వరకు వినండి. ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక బాలుడు ఉండేవాడంట మిత్రులారా. ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక బాలుడు ఉండేవాడంట. ఆ బాలుడి పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఎస్ మిత్రులారా, ఆ బాలుడి పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఎందుకంటే అతనికి చాలా పేదరికంలో ఉండేవారు మిత్రులారా. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చాలా పేదరికంలో ఉండేవారు. చిన్నతనంలోనే రాము వాళ్ళ తండ్రి చనిపోయాడు. అమ్మ ఎప్పుడు కూడా అనారోగ్యంతో ఉండేది, అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. ఒకరోజు చాలా విపరీతమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు రాము ఒక డాక్టర్కి చెప్పాడంట మిత్రులారా. ఒకరోజు డాక్టర్ చెప్పాడంట, మీ అమ్మను కాపాడుకోవాలి అని నువ్వు అనుకుంటే, మీ అమ్మను నువ్వు కాపాడుకోవాలి అనుకుంటే దానికి చాలా డబ్బు అవసరం అవుతుంది అని చెప్పాడు మిత్రులారా. అప్పుడు రాము గరీబ్ పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి, పేదరికంలో ఉన్నాడు కాబట్టి రాము చేతిలో ₹1 కూడా లేదంట మిత్రులారా. అప్పుడు రాముకు చాలా బాధ వేసిందంట. ఆ రాత్రి ఆకాశాన్ని చూస్తూ చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చుతూ ఆ చిన్న బాలుడు ఇలా అన్నాడంట మిత్రులారా, దేవుడా, నేను ఏమి చేయాలో నాకు తెలియదు, కానీ నువ్వే నాకు సహాయం చేయాలి, నాకు మార్గాన్ని చూపించాలి అని గట్టిగా ప్రార్థన చేశాడంట మిత్రులారా. అది అతని మొదటి నిజమైన ప్రార్థన అంట మిత్రులారా. మరుసటి రోజు రాము పనిని వెతుక్కుంటూ నగరానికి వెళ్ళాడంట మిత్రులారా. అతని దగ్గర పని లేదు కాబట్టి, వాళ్ళ అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పించాలి కాబట్టి, డబ్బు సంపాదించాలి కాబట్టి మరుసటి రోజు రాము పని వెతుక్కుంటూ అతని పక్కనే ఉన్న నగరానికి వెళ్ళాడంట. ఎక్కడ చూసినా ఒకే సమాధానం మిత్రులారా. ఆయనకి ఏం సమాధానం వచ్చిందంటే, మా దగ్గర పని లేదు, నువ్వు చిన్నవాడివి, వెళ్ళిపో, నీకు పని ఇవ్వలేము, నువ్వు చిన్నవాడివి అని సమాధానం వచ్చిందంట మిత్రులారా. ఎక్కడ పని అడిగినా కూడా. అప్పుడు రాముకి అతని హృదయం అంతా కూడా విరిగిపోయిందంట. అంటే చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడంట. కానీ మిత్రులారా, అతను ప్రయత్నాన్ని ఆపలేదంట. ప్రతిసారి తిరస్కారం ఎదురైనప్పుడు ప్రతిసారి కూడా అతను మళ్ళీ అదే మాట అన్నాడంట, దేవుడా నువ్వు ఉన్నావు కదా, నాకు సహాయం చేస్తావు కదా దేవుడా అని చెప్పి దేవుడిని నమ్మాడంట మిత్రులారా. అప్పుడు ఒకరోజు ఏమైందంటే, రాముకి అనూహ్యంగా ఒక పెద్ద మనిషి పరిచయం అయ్యాడంట మిత్రులారా. ఇతని ప్రయత్నాన్ని ఒక పెద్ద మనిషి పరిచయం అయ్యి అతన్ని గమనిస్తూ ఉన్నాడంట. నీకు ఎందుకు పని కావాలి అని రాముని అడిగాడంట మిత్రులారా. అప్పుడు రాము తన కథ మొత్తం చెప్పాడంట. అప్పుడు ఆ పెద్ద మనిషి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయంట. ఈ రాము కథ విన్న తర్వాత ఆ పెద్ద మనిషి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయంట. అతను అన్నాడు, నీ విశ్వాసం, నీ ప్రార్థన నన్ను కదిలించిందని చెప్తాడు మిత్రులారా. నీ విశ్వాసం, నీ ప్రార్థన కాబట్టి అది నన్ను కదిలించింది అని రాముతో చెప్పాడంట ఆ పెద్ద మనిషి. అప్పుడు రాముకి ఆ పెద్ద మనిషి పని ఇచ్చాడంట మిత్రులారా. అలాగే రాము వాళ్ళ అమ్మకి కూడా హాస్పిటల్ చికిత్స చేయించాడంట. కొన్ని నెలల తర్వాత రాము అమ్మ పూర్తిగా కోలుకుందంట మిత్రులారా. మీకు ఈ కథ ద్వారా ఏమీ అర్థమైంది అనుకుంటున్నారు మిత్రులారా? ఇది కేవలం కథ కాదు మిత్రులారా. ఇది ఒక అద్భుతమైన సత్యం. ఎస్, ప్రార్థన అంటే మాటలు కాదు మిత్రులారా. ప్రార్థన అంటే మాటలు కాదు, అది హృదయం నుండి వచ్చే నమ్మకం అని గుర్తుపెట్టుకోండి. అది హృదయం నుండి వచ్చే ఒక నమ్మకం అని గుర్తుపెట్టుకోండి. మీరు నిజంగా నమ్మితే, మీరు నిజంగా కోరుకుంటే విశ్వం మీకోసం పనిచేస్తుందని నమ్మండి. కానీ మిత్రులారా, ఒక విషయం గుర్తుంచుకోండి,
ప్రార్థన ప్లస్ చర్య ఈజ్వల్ అద్భుతం అని గుర్తుపెట్టుకోండి. రాము కేవలం ప్రార్థించలేదు, ప్రయత్నించాడు అనే సత్యాన్ని తెలుసుకోండి. పడిపోయినా మళ్ళీ లేచాడు. అతనికి ఎవరు ఉద్యోగం ఇవ్వకపోయినా కూడా మళ్ళీ ప్రయత్నం చేశాడు. నమ్మకాన్ని ఎప్పుడు కూడా, దేవుని మీద నమ్మకాన్ని ఎప్పుడు కూడా వదులుకోలేదు. ప్రార్థన విషయంలో ఎప్పుడు కూడా నమ్మకాన్ని వదులుకోలేదు. ఇదే మిత్రులారా, ఇదే జీవితం యొక్క పాఠాలు. ఈ కథ మనకు గొప్ప పాఠాలు నేర్పుతుంది, 5 పాఠాలు నేర్పుతుంది. ఈ కథలో మనం ఒక 5 పాఠాలు నేర్చుకోవచ్చు మిత్రులారా. 5 పాఠాలు ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఏంటంటే నమ్మకం వదలొద్దండి. మీకు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మీరు ఎలాంటి కష్టంలో ఉన్నా, మీరు ఎలాంటి పరిస్థితి వచ్చినా, మీకు ఎలాంటి కష్టం వచ్చినా మీలో నమ్మకం ఉంటే మీలో మార్పు ఖాయమని నమ్మండి. అలాగే రెండవది ఏంటంటే ప్రార్థనలో శక్తిని అర్థం చేసుకోండి. మనస్ఫూర్తిగా మీరు చేసిన ప్రార్థన ఎప్పుడు వృధా కాదనే సత్యాన్ని తెలుసుకోండి. అలాగే మూడవది ఏంటంటే ప్రయత్నం చేయండి. ప్రార్థనతో పాటు కృషి కూడా ఉండాలని తెలుసుకోండి. అలాగే మిత్రులారా, నాలుగవది ఏంటంటే మీరు ఏదైతే కోరుకున్నారో మీ జీవితంలో అద్భుతాలు జరగాలి అంటే ఖచ్చితంగా సమయం పడుతుంది. అద్భుతాలు ఒకే రోజులో జరగవు అనే సత్యాన్ని తెలుసుకోండి. ఖచ్చితంగా జరుగుతాయి. మీరు ప్రార్థన బలంగా ఉంటే, మీ ప్రార్థనలో మీ యొక్క ప్రార్థన నిజాయితీగా ఉంటే కనుక ఖచ్చితంగా నిజమై తీరుతుంది. అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ఐదవది ఏంటంటే మిత్రులారా, దేవుడు మనుషుల ద్వారా సహాయం చేస్తాడు. దేవుడు రాత్రి వచ్చి కిరీటాలు పెట్టుకొని, విగ్రహాలు పెట్టుకొని మీరు కోరుకున్నారు కదా అని చెప్పి అవకాశాలు సృష్టించాడు మిత్రులారా. ఏదో ఒక మనిషి ద్వారా అవకాశాలు సృష్టిస్తాడు, సహాయం చేస్తాడనే సత్యాన్ని తెలుసుకోండి. రాముకి అలాగే జరిగింది కదా సహాయము. రాముకి ఒక పెద్ద మనిషి ద్వారా సహాయం ఎలాగైతే దొరికిందో మన జీవితంలో కూడా అలాగే దేవుడు సమాధానం మనకి ఇస్తాడు. ఏదో ఒక మనిషి రూపకంగా మన సహాయం అందిస్తాడు మిత్రులారా. మీరు ఎంత కష్టంలో ఉన్నా ఒకసారి కళ్ళు మూసుకొని మీ హృదయంతో ప్రార్థించండి. ఖచ్చితంగా మీ ప్రార్థన నిజమవుతుందని నమ్మండి. దేవుడా, నాకు మార్గం చూపించు, నేను ప్రయత్నిస్తాను, నువ్వు నాతో ఉండాలి అని ఎప్పుడు కూడా పాజిటివ్ అనుకోండి మిత్రులారా. గుర్తుంచుకోండి మిత్రులారా, ఈ కథ ఇంకా ముగియలేదు. ఎందుకంటే మీలో కూడా అద్భుతం జరగాల్సి ఉంది కాబట్టి ఈ కథ ఇంకా ముగియలేదు మిత్రులారా. మీ జీవితంలో కూడా మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే మీ ప్రయత్నాన్ని ఆపకుండా ప్రయత్నం చేస్తూనే ఉండండి. ప్రార్థన మీద నమ్మకం ఉంచండి. భగవంతుడిపై నమ్మకం పెంచుకొని ప్రార్థన చేయండి. మీకు ఏదైతే కావాలో, ఎంత కష్టంలో ఉన్నా, మీకు ఏది కావాలో, ఏది వస్తే మీకు చాలా సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తారో ఆ కోరికను కోరుకొని భగవంతుని మీద నమ్మకంతో ప్రయత్నం చేయండి మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ కథలో మీరు ఏమి తెలుసుకున్నారు, ఏమి నేర్చుకున్నారో ఒక కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి కథలు కావాలో కూడా చెప్పండి మిత్రులారా. కామెంట్లో పెట్టండి. నేను ఆ కథ చెప్పడానికి, స్టోరీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ధన్యవాదాలు.